ఈ ఒగ్గు పూజారులు ఒగ్గు పూజారులే మా కాపుదన మున్నూరు కాపులో ఉన్నటువంటి మల్లన్న దేవుడు మా ప్రతి ఇంట మాకు ఆరాధ్య దైవం, ఇంటి దైవం. మాకు మల్లన్న దేవుడు అనేటోడు ఐలవోని కానీ కొమరవెల్లి మా ఇంటి దేవుడు. మా ఇంటి దేవుణ్ణి పూజించటి అయ్యవార్లు ఎవరైతున్నారో వాళ్ళు ఒగ్గు కళాకారులు. వాళ్ళు కళాకారులు మాత్రమే, ఇక వేరే ఎవరు లేరు. ఒగ్గు కళాకారులు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మీ ఇంటికి? ఒగ్గు కళాకారులు మాకు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న కుర్మ జాతి నుంచే వస్తారు. అయితే ఇప్పుడు దిక్కుమాలిన వ్యవహారం ఏం జరుగుతుందంటే ఈ ప్రధానమైనటువంటి టెంపుల్లల్లో మా ఒగ్గు కళాకారులను నెట్టివేయబడి ఏది కొమరవెల్లి కానీ ఐలవోలి కానీ ఈ బల్జా కులస్తులు అంటే 0.11% తెలంగాణలో 0.1% కూడా బల్జా వాళ్ళు ఉండరు. అంటే నేను కులాన్ని ధిక్కరిస్తాను, కులాన్ని నేను ధిక్కరించాను. వాళ్ళు ఉన్నంతలో ఉన్నారు. కానీ వాళ్ళు ప్రధాన పూజారులుగా కొమరవెల్లి కాడ ఎంత అన్యాయం చేస్తూ ఉన్నారంటే ఈ ఒగ్గు డోలు నాదాలతోటి జగ్గు డమరుకాలతోటి నిద్ర లేచేటి వాడు శివుడు. శివాంశపుత్రుడే మల్లన్న దేవుడు. ఇలా శ్రీశైలంలో కానీ మనం ఎక్కడైనా కానీ లింగ పూజ చేస్తూ ఉన్నాం. ఈ లింగ పూజలో స్వామిని మేలుకొల్పటానికి ఈ ఒగ్గు కళాకారులు వాళ్ళు కంజీర నాదాలతోటి జగ్గు డమరుకాలతోటి శివుని మేలుకొల్పుతారు. ఇవాళ అది దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టము. వెనకటి కాలం నుంచి సనాతనం నుంచి వస్తున్నటువంటి ఈ సాంప్రదాయం, ఇది సనాతనం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయం. ఇవాళ మనం చేసుకునేది కాదు. ప్రీవియస్ ఎక్కడికన్నా ఒక క్రీస్తుపూర్వం పోతావా, లేకపోతే దేవుడు పుట్టినక్కడికి పోతావా. మల్లన్న దేవుడు ఎక్కడి నుంచి అయితే వారు కళ్యాణం చేసుకున్నారో బండారితోటి, ఆ బండారి వసంతం కానీ బంతిపూలతోటి ఆటలాడించేది ఒగ్గు కళాకారులే. బల్జలకు సంబంధం లేదు వాస్తవం. కానీ ఇక్కడ బల్జా వాళ్ళు తిష్టేసుకొని కూర్చున్నారు. కొమరవెల్లిలో ఏం చేస్తారు, కేరళ నుంచి తీసుకొస్తున్నారు వాయిద్యాలు. అసలు మన దేవునికి ఇష్టమే ఉండదండి ఆ వాయిద్యాలకు ఇష్టం ఉండదు. కానీ బలవంతంగా ఆయనకు అంటగడుతున్నారు. ఒగ్గు పూజారులను ఎక్కడ ఉంచుతున్నారు? గదే గంగరే చెట్టు కింద ఉంచుతున్నారు. మరి అంత మైలపడ్డారా ఒగ్గు పూజారులు? అలా దేవుణ్ణి మేలుకొల్పే అయ్యవారులు, దేవుణ్ణి మేలుకొల్పే అటువంటి ఒగ్గు పూజారులు బండారితోటి వసంతం ఆడించటోళ్ళు, బండారు బట్టి పలకగొట్టి పట్నంలో కూర్చుండబెట్టే మల్లన్న దేవుణ్ణి ఇవాళ గంగరేణి చెట్టుకు పరిమితం చేసి ఎక్కడో వాయిద్యాలు, ఎక్కడో డమరుకాలు, ఎక్కడో తీసుకొచ్చి మనం వినటువంటి విరోధిని చేస్తా ఉన్నారు. అక్కడ సంస్కృతిని చెడగొడతాం. మనకి ఇష్టం లేదు ఒకటి. రెండవది, ఇప్పటికీ ఎండోమెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుంది మనకు? దండివారాలని వస్తుంది. సట్టి దండివారాలని వస్తుంది. సట్టి శ్రావణం, ఐలవోని దేవుడికి సట్టి శ్రావణం వల్ల మీకు బోనాలు తీస్తాము. డిసెంబర్ సట్టిలా వచ్చి ఏ గ్రామంలో చూడరు, ఏ బల్జోడన్నా మనకు బొట్టు పెడతాడా, మన ఇంటికి వచ్చి కథ చెప్తాడు. మా గ్రామాలన్నా పట్టణాలేసి బోనాలేసి మమ్మలను ఒక్క పొద్దులు ఏడిపించే వాళ్ళే ఒగ్గు పూజారు. మరి అలాంటి ఒగ్గు పూజారులు చేస్తున్నటువంటి సేవలు ఓన్లీ గ్రామీణ ప్రాంతాలకు అవుతున్నాయి. ఈ ప్రధాన దేవాలయాలలో ఎందుకోసం చేయలేకపోతున్నారు? ఒకప్పుడు ఉన్నవి, ఇప్పుడు ఎందుకు మోడిఫికేషన్ జరుగుతుంది? సంస్కృతిని నాశనం చేస్తా ఉన్నారు, కళను నాశనం చేస్తా ఉన్నారు. దీని మీద మీ జాతి, కుర్మ జాతి బిడ్డలంతా పోరాటం చేయాలి. ఆ దేవుణ్ణి మళ్ళీ తిరిగి వైభవాన్ని తీసుకురావాలి. ఓకే సార్, తప్పకుండా ఈ విషయంలో కూడా పోరాటం నడుస్తుంది. దానికి పూర్తి స్థాయిలో మా మున్నూరు కాపు జాతి బిడ్డలంతా మద్దతు తెలుపుతారు. ఎందుకు అనంటే మా ఇళ్లల్లో ఉన్నటువంటి మా సనాతన దైవం అటువంటి మా ఇంటి ఇలవేలిపోయినటువంటి ఐలవేలి మల్లన్న కానీ కొమరవెల్లి మల్లన్న కానీ ఇప్పుడు కాదు, మా తాత ముత్తాతలప్పటి నుంచి ఈ ముద్రదారులే, ఈ ఒగ్గు కళాకారులే పట్నాలు వేసి పలకలు పట్టి పట్నాలు కొట్టి పసుపు బండారితోటి బసంతం ఆడిపించి కళ్యాణం చేయించి మా ఇళ్ళల్లో ఘనంగా పూజలు చేస్తారు, ఘనంగా పండుగ చేస్తారు.
మరి ఈ సంస్కృతి పల్లెలకే ఎందుకోసం బందీ అయింది? ఈ ప్రధానమైనటువంటి దేవాలయాలలో ఎందుకు సంస్కృతిని విచ్ఛిన్నం ఎందుకు చేస్తున్నారు అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ ఒగ్గు కళాకారులు కూడా తక్షణమే అలాంటి కార్యక్రమాలు చేయాలని, వాళ్ళు గుళ్ళే చెప్పే విధంగా చెప్పాలని విధంగా కావాలని కోరుకుంటున్నాం. వాళ్ళకు గౌరవం ఇచ్చే విధంగా కోరుకుంటున్నారు. పుల్కం గంగయ్య పటేలు, అయ్యో గంగాధర మండల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ నేను మున్నూరు కాపు మళ్ళీ గంగాధర ఇంతకుముందు చొప్పదండి నియోజకవర్గం మున్నూరు కాపు అధ్యక్షులు, చొప్పదండి నియోజకవర్గం. మా కుర్మ జాతికి సపోర్ట్ చేసి మా ఒగ్గు పూజారులకు వాళ్ళకొక వాళ్ళ గౌరవం కోసం వాళ్ళకు జరుగుతున్న నష్టం గురించి చక్కగా వివరించి మాకు సపోర్ట్ చేసినందుకు మా పుల్కం గంగయ్య పటేల్ గారికి క్షణార్థం తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఈ మున్నూరు కాపుల యొక్క ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం. మేము పంటలు తీయడమే, 10 మందికి భోజనం వడ్డించడమే మా ప్రధాన వృత్తి. సరే, దాంట్లో 2,000 క్వింటలు పోతాయా, 6,000 క్వింటలు పోతాయా, అదంతా తప్పకుండా పెడితే దేశానికి ఆహారాన్ని అందించేటువంటి జాతిలో బిడ్డలు మేము. మున్నూరు కులాలను కాపాడే మున్నూరు అందరి ఆకలి తీర్చిన అన్నదాతలు మున్నూరు కాపులు. అయితే ఆ మున్నూరు కాపులు ఎప్పుడైతే కల్లాలు లేపుతామో, మేము వెనకట ఈ ఎడ్ల బంతులతోటి కల్లాలు చేద్దాం, వరి కోసి కట్టెలు కట్టి నూర్పిడికి ఎద్దులతోటి బంతులు కొట్టి, ఆ ఎద్దులతోటి బంతులు కొట్టినట్టు వడ్లను రాసులు పోసుకుంది. రాసులు పోసుకున్న తర్వాత మాకు ఈ ఒగ్గు పూజారులు వచ్చి ఆ రాశి కాడ కూడా బండారేసి కొటారి నింపుకుందరు. ఒగ్గు కళాకారునికి ఏముంటుండే? కొటారి ఉంటుండే. ఆ కొటారి నింపుకొని మల్లన్న దేవుని బరకది కాలాలి, అరకది కాలాలి, ఈ వ్యవసాయం పాడి పంటలతో అభివృద్ధి చెందాలని దీవనార్థి ఇచ్చిపోయేటోళ్ళు. సరే, ఇప్పటి ఈ దశలో కనుమరుగైపోతున్నారు, ఆ కుటారు పడతలేదు. కానీ సనాతనం నుంచి వచ్చినటువంటి ధర్మం చెప్తా ఉన్నాను. వాళ్ళకు మీకున్నటువంటి సంబంధం అది రాశికాడ మాకు పంటల కాడ 5 విరికిళ్ళు అయితే 10 విరికిళ్ళ బరకతి కలగాని అని చెప్పి బండారు పెట్టి మల్లన్న దేవుని భారతి ఇచ్చి కుటారు నింపుకొని పోదురు. పంటల దగ్గర, పంటల దగ్గర అన్ని మాకు ఒగ్గు పూజలతోటి ముఖ్యం. మా ఇంటి దేవుడే మల్లన్న దేవుడు కాబట్టి ఒగ్గు పూజలు అంటే మల్లన్న దేవుడు అయిన ప్రధాన క్షేత్రాల దగ్గర కలుషితం జరుగుతుంది. ఆ కలుషితాన్ని నివారించాలని ప్రభుత్వం మీద మరియు ఆ యొక్క గుడి ఎండోమెంట్ మీద కూడా నేను పదే డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా మార్చాలని. ఓకే, జై మున్నూరు కాపు, జై కుర్మ.